నట సాంబర టక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రమ్మ, కళాభారతి జమున కాంబినేషన్లో రూపుదిద్దుకున్న అతి అద్భుత చిత్రం మూగ మనసులు. మామ మహదేవన్ స్వరపరిచిన ఈ చిత్రంలో పాటలన్నీ హిట్టే. ఇందులోని పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూనే ఉంటారు. ఇందులో గోదారి గట్టుంది పాటను దాశరథి రాశారు. ఈ పాట పుట్టుక తమాషాగా జరిగింది. హైదరాబాదు తాజ్మహల్ హోటల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు ఆదుర్తి, రచయితలు ఆత్రేయ, దాశరథి, సంగీత దర్శకుడు మహాదేవన్, ఆయన అసిస్టెంట్ పుహళేంది కూర్చున్నారు. అప్పటికి తమిళంలో ఓ పాట బాగా పాపులర్ అయ్యింది. కావేరీ కరై ఇరిక్కి అంటూ సరదాగా ఆ పాట పల్లవి అందుకున్నారు ఆదుర్తి. వెంటనే గోదారి గట్టుంది అన్నారు దాశరథి. వెంటనే ఉత్సాహంగా రెండవ లైను కరై మేలే మరమిరిక్కి అన్నారు ఆదుర్తి. ఆ వెంటనే దాశరథి వెనక్కి తగ్గకుండా గట్టు మీద చెట్టుంది అన్నారు. సూపర్! ఆ తరువాత అని అడిగారు ఆదుర్తి. తమిళం చెప్పండి మరి అన్నారు దాశరథి. జ్ఞాపకం లేదండి అని ఆదుర్తి అనగానే నేను చెబుతా వినండి. చెట్టు కొమ్మ నా పెట్టుంది, పిట్ట మనసులో ఏముందో అని పల్లవి పూర్తి చేశారు దాశరథి. అద్భుతం అద్భుతం అని అందరూ ఆ పల్లవిని ఓకే చేసేశారు. అదే ఊపులో చరణాలు పూర్తి చేసేశారు దాశరథి. అప్పుడు ట్యూన్ కట్టారు మహాదేవన్. జమునపై చిత్రీకరించిన ఈ పాట ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. మరి ఈ పిట్ట పాట పుట్టుక అట్టిది.